ఆస్ట్రేలియాతో తొలి 2 టీ20 మ్యాచ్లలో టీమిండియా యువ పేసర్ హర్షదీప్ సింగ్ కు మొండి చెయ్యి ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ లో 100కు పైగా వికెట్లు తీసి భారత్ తరపున అత్యధిక వికెట్ల వీరుడుగా కొనసాగుతున్న హర్షదీప్ సింగ్ కు యాజమాన్యం తుది జట్టులో చోటు ఇవ్వలేదు. హర్షదీప్ ను కాదని హర్షత్ రాణాకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హర్షత్ కోసం హర్షదీప్ ను బలి చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ తో జరిగిన 3వ టీ20లో ఎట్టకేలకు హర్షదీప్ ను ఆడించింది. వరుసగా 2 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోట పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చిన హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లీష్, మార్కో స్టోయినిస్ రూపంలో 3 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక భారత్ ఆసీస్ మధ్య గురువారం 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మాను మోర్కెల్ మీడియాతో మాట్లాడుతూ తొలి 2 మ్యాచ్లు హర్షదీప్ సింగ్ ను బెంచ్కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానమిస్తూ హర్షదీప్ సింగ్ అనుభవజ్ఞుడైన బౌలర్, మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపాడు. అతడు వరల్డ్ క్లాస్ బౌలర్, పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీనివల్ల కొంతమంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు. అయితే ప్లేయింగ్ 11 సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతిలో ఉండదు. ఇందుకు గల కారణం మాత్రం వారు అర్థం చేసుకోగలరు. 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సిద్ధం చేస్తున్నాం. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ విషయంపై మాట్లాడుతూ మేము ఈ సిరీస్ గెలిచేందుకు సానుకూల అంశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మేము ప్రణాళికలతో మిగిలిన 2 మ్యాచ్లు గెలిచేందుకే ప్రయత్నిస్తాం. బౌలింగ్ కోచ్ గా నా వంతు తీవ్రంగా శ్రమిస్తానని, హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లో ఉండడం విజయ అవకాశాలను దగ్గర చేస్తుందని మోన్ మార్కెల్ చెప్పుకొచ్చాడు. కాంబినేషన్ లో భాగంగానే తొలి 2 మ్యాచ్లకి హర్షదీప్ సింగ్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు మోన్ మార్కెల్.